వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి 31st నైట్ నుంచి ఫస్ట్ డేట్ ఈవినింగ్ వరకు. హలో గైస్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ డిసెంబర్ 31న చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మంచిగా జరుపుకుని ఉంటారు కదా. సో నేనైతే ఇలా సింపుల్గా హ్యాపీ 2024 అని రాసేసి వదిలేసాను అనమాట. ఎందుకంటే అంత పెద్ద ప్లేస్ లేదు, బయట వేయాలి, అంత పెద్ద ప్లేస్లో వేయాలన్న అంత ఓపిక లేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఇలా రాసేసి వదిలేసాను అనమాట. 2024లో అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అలా రాసుకున్నా. మీకు కూడా 2024 మంచిగా హ్యాపీగా కలిసి రావాలని, మీ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగా, ఎంత శుభవార్త చెప్పు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వేసేసి 11:30కి పూలు గుచ్చుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర వచ్చేసి నేను అక్కడ కలర్స్ దిద్దుతూ ఉంటే నేను అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి తులసమ్మ దగ్గర స్వస్తిక్ సింబల్ వేసి అక్కడ కలర్స్ వేయించాలన్నమాట పిల్లలతో. సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం వాళ్ళు అడిగినప్పుడు ఇస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా మాట వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళతో వేయించండి, చాలా బాగా వేసారు. ముగ్గులు ఎవరెవరు వేశారు? తులసమ్మ దగ్గర ముగ్గులు ఎవరెవరు వేశారమ్మా? అబ్బా, ఏమి చెప్పినావే అసలు ఒక్కొక్కరు గంట పైగా 4 పేర్లు పెట్టారు. ఉతుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి, ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తినా? సరే, ఇప్పుడు రావణాసురి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తినాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాస్కులు వీళ్ళు ఎప్పుడు చూసినా మాస్కులు పెట్టుకునే ఉన్నారు. నేను ముగ్గేసిన దగ్గర నుంచి, నేను కలర్స్ వేస్తా అని అల్లరి చేసిన దగ్గర నుంచి కేక్ కటింగ్ వరకు కూడా వాళ్ళు మాస్క్తోనే ఉన్నారనమాట. పడుకునేటప్పుడు తీశారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బంతిపూలు గుచ్చడం అనేది అయిపోయింది. సో అందుకని చెప్పేసి అసలు ఇప్పుడు రోజువారీ పూజకి కూడా కొన్ని పూలు తెప్పించుకున్నాను. అవి గులాబీలు, చామంతులు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి అవన్నీ సర్దేసి పక్కన పెట్టి, ఇంకా అంతవరకు వచ్చింది ఏంటి అంటే గుమ్మానికి సరిపోతుందా లేదా అని చెప్పేసి మొత్తం కూడా ఒకసారి చూస్తున్నా. బంతి పూలు అంటే నిజంగా గుచ్చి గుమ్మానికి వేస్తే చాలా నిండుగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తం సరిపోతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నా. సింహద్వారానికి వేస్తే మాత్రం చాలా అందంగా నిండుగా కనిపిస్తుంది బంతిపూల దండ. కానీ గుమ్మానికి వేయాలి అని అంటే నిండుగా చక్కగా లావుగా రావాలి అంటే బంతిపూల తర్వాతే ఏ పువ్వు అయినా అనమాట. కానీ చాలా చాలా అందంగా ఉంటాయి. ఎల్లో కలర్ ఒకటి, ఆరెంజ్ ఒకటి కాంబినేషన్ సూపర్ అనమాట. సో ఆరెంజ్ అయితే దొరకలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎల్లోనే తీసుకున్నారు. మమ్మీ చేసింది కష్టపడి. డోంట్ థింక్ దట్ 2 years gone away. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగులు. ఇక్కడైతే గుమ్మానికి వేసేసాం. ఇంకా సో బంతిపూలు మాల కొనే కంటే ఇలా బంతిపూలు విడిగా తెచ్చుకొని గుచ్చటం అనేది మహా అయితే ఇలాంటి ఇంకో 2 దండలు కూర్చున్నా 3 దండలు అరగంటలో రెడీ అయిపోతాయి. దానికి మళ్ళీ మనం కొని వేసే కంటే గుచ్చుకోవడం చాలా సరదాగా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 12 అవడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంతవరకు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు 11 వరకు. సో అని చెప్పేసి ఇంకా వాళ్ళకి టీవీ పెట్టి క్విజ్ పెట్టాము, ఎందుకంటే అలర్ట్ చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళకి ఏంటంటే చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో దిగుతాడు. ఇంతకీ అక్కడ తెలుగు చదవటం రాదు.
సో అక్కడ వాయిస్ ఉంటుంది, వాయిస్ ఓవర్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఈయన ఎక్స్ప్లెయిన్ చేయటము, వాళ్ళు ఆన్సర్స్ చెప్పడం అనమాట. సో ఎందుకంటే కాంపిటేటివ్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి ఎక్కువ నేనైతే ఈ క్విజ్ ఇలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా కూర్చుంటారులేండి. సో అది ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మొత్తం పూలదండలు అవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా మొత్తం సర్దేసుకుని కూర్చొని 12 ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా ఈ లోపు ఏంటంటే కేక్ అవన్నీ కూడా కొంచెం హ్యాపీ న్యూ ఇయర్ బెలూన్స్ అన్నీ పెట్టేసి అలా ఉంచాము. ఇంక వీళ్ళేంటంటే ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు కట్ చేద్దామా అని చెప్పేసి ఎంతో ఆత్రంగా కూర్చున్నారు. ఆ మాస్క్లు అయితే అసలు తీయలేదు. ఆఖరికి కేక్ కట్ చేసి నోట్లో పెట్టుకునేటప్పుడు కూడా కొంచెమే అలా ఎత్తి పెట్టుకోవడం అనమాట. సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్. కరెక్ట్గా 12 అయ్యింది, కట్ చేస్తున్నారనమాట వీళ్ళు. అందరికీ ఈ ఇయర్ 2024 అందరికీ కలిసి రావాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తావని కోరుకుంటున్నాను, నువ్వు ఇస్తావు నాకు తెలుసు. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయింది. కేక్ కటింగ్ అయిపోయింది కదా అని వీడియో అయిపోయిందని అసలు అనుకోవద్దండి. ఎందుకంటే ఇది 31st నైట్. మళ్ళీ మేము అంటే డ్రెస్ వేసుకొని ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ January 1st ఆ డేట్ని మేమేం చేసాము అనేది కూడా వీడియోలో చూడండి. మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నువ్వు ఈ న్యూస్ ఫాలో అయ్యావో లేదో అని చెప్పాను. గ్రాండ్గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి. ఇంకా నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ వచ్చేసి వీళ్ళని లేపేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అనమాట. ఇంకా స్నానాలు చేయించేసి ఇదిగో ఇక్కడ చూడండి. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్. ఓం నమ శివాయ. జై. ఇంకా వీళ్ళ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత శివాలయానికి వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళకి టిఫిన్స్ పెట్టేశాను. ఇక్కడైతే నేను చూపిస్తున్నా చూడండి, ఇక్కడ నా శివలింగం అన్నమాట, నందీశ్వరుడు, అలాగే వరాహి అమ్మ. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ శ్రీనివాసులు వెండి, అప్పుడు నేను 7 శనివారాలు చేశాను కదా అప్పుడు తీసుకున్నాను. ఇది ఈ లక్ష్మీ శ్రీనివాసులను వచ్చేసి నేను బీరువాలో పెట్టుకుంటా. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి మందిరంలో పెట్టుకుని పూజిస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ కూడా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది పిల్లలతో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇక్కడైతే బయట లోపల కూడా ట్రైన్ రెస్టారెంట్లో అస్సలు ఖాళీ లేదు. అసలు బయట అయితే కూర్చోవడానికి కూడా లేదు. మేము ముందుగా బుక్ చేసుకోవడం మంచిదైంది. ఎందుకు అంటే అంతసేపు వెయిట్ చేయాలంటే వాళ్ళందరూ కూర్చుంటారని నేను అసలు కూర్చోలేను, అంతసేపు వెయిట్ చేయలేను. ఇంకా ముందుగా చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ట్రైన్స్ కోసం నిజంగా పిల్లలు ఎంత ఎదురు చూసారంటే అసలు, అంటే ముందు ఈ బిజినెస్లో ఏంటంటే ఫుడ్ యాక్చువల్గా ఇక్కడ బాగుంటుంది. ఇన్ కేస్ ఫుడ్ బాగోకపోయినా కూడా బిజినెస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే
పిల్లల వల్ల. ఎందుకంటే ఇలాంటి ట్రైన్స్ చూడటానికైనా కూడా పేరెంట్స్ని ఒప్పించి మరీ తీసుకొస్తారనమాట. సో ఇలా అయితే బిజినెస్ చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. ట్రైన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూసారా వరంగల్, హైదరాబాద్, ఒంగోలు అని చెప్పేసి ఇక్కడ బోర్డులు కూడా పెట్టారు చూడండి. ఇక్కడైతే ఇంకా వీళ్ళు ట్రైన్స్ కౌంట్ చేస్తూ ఉన్నారు. ఈలోపు వీళ్ళకి ఆర్డర్ పెట్టింది వచ్చింది, చిల్లీ చికెన్ పెట్టారు ఫస్ట్. సో వీళ్ళ ముగ్గురికి అంటే ఫస్ట్ ఏంటంటే మేము ఏదైనా ముందు అన్నీ ఆర్డర్ పెట్టాము. వీళ్ళు తింటారు తినగలరు అంటేనే పెడతాము, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేస్తారు వీళ్ళు. అందుకని చెప్పేసి ఫస్ట్ చిల్లీ చికెన్ ఆర్డర్ పెట్టి ముందు పెట్టాము. ఆ తర్వాత బాగుంది అనుకుంటే ఇంకా మళ్ళీ చిల్లీ చికెన్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇంకా చాలు అన్నారు, బిర్యానీ అన్నారు. సో వాళ్ళకి ఇష్టమైందే పెట్టించాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు నిజంగా. అయితే నేను వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ కూడా వేశాను. బట్ ఏంటంటే అక్కడ వెనక వాయిస్ ఓవర్ ఒరిజినల్ వాయిస్ ఇద్దాము అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు మ్యూజిక్ వస్తుంది. సో ఆ మ్యూజిక్ నేను పెట్టకూడదు, కాపీరైట్స్ వస్తాయి కాబట్టి. సో అందుకనే మళ్ళీ నేను ఇంకా నా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఒరిజినల్ వాయిస్ ఉంటే బాగుంటుంది, బట్ ఏంటంటే కుదరలేదు. ఇక్కడైతే ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టేసాం. నేనైతే బయటకు వెళ్తే ముందు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్ చికెన్ ఫ్రైడ్ రైస్ మాత్రమే తింటాను. చికెన్ బిర్యానీస్ తినను. ఎందుకు అంటే నాకు నచ్చదు బయట. నేను ఇంట్లో చేసుకునేది మాత్రమే తింటా. మిగతా మా ఫ్యామిలీలో అందరూ కూడా బయట చికెన్ బిర్యానీ ఇష్టపడతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను చేసింది కాకుండా మిలావ్ బిర్యానీ ఒకటి తింటా. సో అది అంతే. బయటికి వెళ్తే మాత్రం ఈ చికెన్ బిర్యానీస్ ఇలాంటివి అయితే నేను తినను. ఓన్లీ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడతా. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాను. వీళ్ళు స్పెషల్ చికెన్ బిర్యానీ ఒకటి తెప్పించుకున్నారు. మళ్ళీ ఇంకొకటి మొత్తం ఆర్డర్ చేసుకున్నారు. ఏవేవో ఆర్డర్ చేసుకున్నాను. నేనైతే అంత పట్టించుకోవాలా. నాకు ఎంతవరకు ఫ్రైడ్ రైస్ ఉందా లేదా అంతవరకే. సో అది మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలా ఎంజాయ్ చేసాము మేమందరము అయితే. సో మరి నెక్స్ట్ వచ్చేసి వీడియో సువిక్ష బర్త్డే వీడియో అనమాట. సువిక్ష బర్త్డేకి మార్నింగ్ వచ్చేసి మేము అక్కడ పిల్లలకి కొంతమందికి భోజనం పెట్టిద్దాము అని చెప్పేసి మార్నింగ్ అయితే ఒక 50-60 మెంబర్స్కి వరకు కూడా చేసుకెళ్ళి పెట్టామన్నమాట. సో ఆ వీడియో ఒకటి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే ఈవినింగ్ వీడియో కూడా పెడతాను. సో తప్పకుండా చూడండి అందరూ. చాలా బాగుంటుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తిన్నారు కదా ఎక్కువ అయితే. ఇక్కడ వచ్చేసి రితేష్ని సరే ఇంకా ఈవినింగ్ పంపిద్దాము, మళ్ళీ ట్యూషన్ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే వీడు పాపం నేను రేపు వెళ్తాను, ఈ ఒక్కరోజే ఉంటాను అంటున్నాడు. పాపం అక్కడేమో ట్యూషన్ మాస్టర్స్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తాము అని చెప్పేశారు. ఇంకా రితేష్ అయితే రేమెల్ బయలుదేరాడు అన్నమాట. ఎందుకు ట్యూషన్ పోవడం అని చెప్పేసి ఇంకా సంక్రాంతి వచ్చినప్పుడు ఆడుకోవచ్చు అందరూ, గగన్ అందరూ ఉంటారు కదా అని చెప్పేసి కన్విన్స్ చేసి పంపించాము. ఇక్కడైతే ఇంకా వెళ్ళేటప్పుడు డల్గా వెళ్తాడు అని చెప్పేసి ఈయన డ్రైవ్ నేర్పిస్తాను రా అని చెప్పేసి బైక్ డ్రైవ్ నేర్పించడం మొదలుపెట్టారు. చాలా బాగా చేశాడు నిజంగా. సో ఇలా అయితే వాడు హ్యాపీగా ఇంకా రేమెల్ వెళ్ళాడనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపించాలి అంటే సంక్రాంతి వీడియోస్లో ఉంటాడు రితేష్. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ ఆప్షన్ని ట్యాప్ చేయండి. మీరు ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, అప్పుడు వీడియోస్ చూడొచ్చు. సో మరి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.